దూరపు కొండలు నునుపన్నట్టు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లో పోస్టులు చూసి మీకేందమ్మా లండన్ ఉంటారు చిల్ అవుతారని ఓ మిత్రులారా ఇది మీకోసమే. ఎవరైనా హ్యాపీగా ఉన్నవి మాత్రమే షేర్ చేస్తారు, కష్టాలు ఎప్పుడు ఒంటరిగానే భరిస్తారు. కొండలు ఎక్కాలంటే ఎంత కష్టపడాలి, ఎంత దూరం నడవాలన్నది ఎక్కినోనికి మాత్రమే తెలుస్తుంది. మేబీ నెలలో ఒక్కసారి మేము చిల్లెత్తమేమో, కానీ అది మాకు స్ట్రెస్ బస్టర్ లాంటిది. ఎంత పిండికి అంత రొట్టె అన్నట్టు కష్టపడితేనే కోరుకున్న జీవితం దొరుకుతుంది. ఎండనక వాననక అని నేను చెప్పలేను, కానీ ఎందుకంటే అబ్బా ఇవ్వాలని ఎండొస్తే బాగుండు అని చూసిన రోజులు ఎన్నో ఉన్నాయి మాకు. దానికి తోడు మాకు బంపర్ ఆఫరు, నవంబర్ డిసెంబర్ జనవరిలో 5 లోపే చీకటి అవుతుంది. అసలు సన్సెట్ సన్ రైజ్ చూసి ఎంత కాలం అయిపోయిందో మాకు కూడా గుర్తుకులేదు. ఎంత చలున్నా మంచు పడినా సరే పొద్దున్న లేవాలి, షిఫ్ట్ పోవాలి. దానికి తోడు హోమ్ సిక్, ఎప్పుడెప్పుడు ఇండియా పోవాలా అని ఉంటుంది, కానీ ఖర్చు చూస్తే భయమై ఆగిపోవాల్సి వస్తుంది. అప్పుడే వస్తుంది ఇండియా నుంచి ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోను, అంతేలే మర్చిపోయినావులే మేమెందుకు గుర్తుంటాంలే అని. గుర్తుంటారు, అందరూ గుర్తుంటారు. మాకు అందరితో మాట్లాడాలని ఉంటుంది, కాకపోతే టైమే ఉండదు. ఎప్పుడైతే ఇంట్లో కూర్చొని ఉంటామో ఆఫ్ రోజు ఆ రోజు మాత్రమే అందరికీ ఫోన్ చేస్తాము. ఇంట్లో కాల్ చేయాలన్నా వీక్ ఆఫ్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నచ్చినది వండుకొని తినాలన్నా సరే మేము వీకెండ్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే మాకు ఇక్కడ వండి పెట్టి సర్వ్ చేయడానికి అమ్మ ఉండదు, వండుకొని తినేంత టైం కూడా ఉండదు. ప్రతి హ్యాపీనెస్ వెనుక ఇష్టం లేకుండా వేసే ఒక లాంగ్ షిఫ్ట్ ఖచ్చితంగా ఉంటుంది అబ్రాడ్లో ఉండే అందరికీ కూడా. ఈ వీడియో కనుక మీరు రిలేటెడ్ అయితే ఇండియాలో ఉన్న మీ ప్రతి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి. అండ్ ఈలోపు ఏం చేయాలో తెలుసు కదా, మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మీ వెన్నెల.